ఎన్టీఆర్ జిల్లా కంచుకచెర్ల మండలం పరిటాల శివారు ప్రాంతాలు ఇప్పుడు వజ్రాల వేటకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. తొలకరి వర్షాలు కురవడంతో పొలాల్లోకి పరుగులు పెడుతున్నారు జనం. విలువైన వజ్రాలు, రంగురాలు దొరుకుతాయన్న ఆశతో రాష్ట్రం నలుమూలల నుంచి వందలాదిగా తరలి వస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు మట్టిని జల్లెడ పడుతున్నాడు. ఒక్క వజ్రం దొరికితే జీవితం మారిపోతుందన్న ఆశతో సాగుతున్న ఈ సంపద వేటపై 10 టీవీ ప్రత్యేక కథనం. కృష్ణానది తీరాన ఉన్న పరిటాల ప్రాంతానికి వజ్రాలతో చారిత్రక అనుబంధం ఉందని అక్కడి వారు చెప్తూ ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్తో పాటు అనేక విలువైన వజ్రాలు కృష్ణాతీర ప్రాంతంలో లభించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని పేర్కొంటారు. నిజాం పాలన కాలంలో కూడా ఈ ప్రాంతంలోని వజ్ర సంపదపై ప్రత్యేక దృష్టి ఉండేదని స్థానికంగా ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ఎన్నో దశాబ్దాలుగా పరిటాల పరిసర ప్రాంతాల్లో వజ్రాల అన్వేషణ కొనసాగుతోంది. సుమారు 2 దశాబ్దాల క్రితం జాతీయ రహదారి పనుల సమయంలో అత్యంత విలువైన వజ్రం దొరికిందని స్థానికులు చెప్తున్నారు. ఆ వజ్రం ముంబై మార్కెట్లో కోట్ల రూపాయల ధర పలికిందని, ఆ తర్వాత కూడా చిన్న చిన్న వజ్రాలు లభించాయని పేర్కొంటున్నారు. అప్పటి నుంచి తొలకరి వర్షాలు కురిసిన ప్రతిసారి వజ్రాల వేట ఊపందుకుంటోంది. తొలకరి వర్షాలకు పైమట్టి కొట్టుకుపోయి వజ్రాలు, రంగురాళ్లు బయటపడతాయని అన్వేషకులు నమ్ముతున్నారు. దీంతో గుణపాలు, పలుగులు, పారలతో మట్టిని తవ్వుతూ మెరిసే ప్రతి రాయిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వందలాది మంది సాగు భూముల్లో వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. నెల్లూరు, ఒంగోలు, భీమవరం, గుడివాడ, తెనాలి, నరసరావుపేటతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి జనం పరిటాలకు తరలివస్తున్నారు. తెల్లవారుజామునే పొలాలకు చేరుకుని ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా చీకటి పడే వరకు వెతుకుతున్నారు. కొందరు రోజుల తరబడి అక్కడే మకాం వేసి వంట చేసుకుంటూ వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. చేతికి చిక్కిన ప్రతి రంగురాయిని వజ్రమే అయి ఉండవచ్చన్న ఆశతో భద్రపరుస్తున్నారు. కొందరికి రంగురాళ్లు దొరికాయని చెబుతున్నప్పటికీ అవి నిజంగా విలువైన రాళ్లా, సాధారణ రాళ్లా అన్నది నిపుణులు తేల్చాల్సి ఉంది. అయినప్పటికీ ఒక్క విలువైన వజ్రం దొరికితే తమ కుటుంబ పరిస్థితి మారిపోతుందన్న ఆశతో అన్వేషకులు వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం పరిటాల శివార్లలోని సాగు భూములు అన్వేషకులతో కిటకిటలాడుతున్నాయి. పొలాలన్నీ వజ్రాల వేటకు కేంద్రాలుగా మారిపోయాయి. వజ్రం దొరుకుతుందా లేక రంగురాయే చేతికి చిక్కుతుందా అన్నది పక్కన పెడితే ఒక్క రాయితో తమ బతుకులు మారిపోతాయన్న ఆశ మాత్రం వీరిని పొలాల వైపు పరుగులు పెట్టిస్తోంది.